ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృతిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక వృశ్చికం వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క 2022 సంవత్సరంలో, అందులో ముఖ్యంగా ఉన్నటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ విశాఖ 4వ పాదం ఉంటుంది. అందులో విశాఖ, అనురాధ 4 పాదాలు మరియు జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి వృశ్చికంలో. మనం విశాఖ 4వ పాదం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ తర్వాత ఎవరైతే సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటారో వారికి సంతాన యోగం ఇస్తున్నాడు ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొత్త ప్లానింగ్స్, కొత్త ఆలోచనలు, హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చక్కగా కలిసి రావడము, ఇటువంటి యోగాలు ఉన్నాయి ఏప్రిల్ 12 తర్వాత. అలాగే వ్యాపారంలో చక్కటి లాభాలు కూడా ఇస్తున్నాడు ఇక్కడ. అది కూడా ఎలాగా? వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లాభాలను ఇస్తున్నాడు. ప్లస్ వీటితో పాటు మీకు ఈ విశాఖతో పాటు అందులో మనకి అనురాధ, జ్యేష్ఠ కూడా ఉంది. అనురాధ కనుక తీసుకున్నట్లయితే అనురాధ వారికి మాత్రం కొంచెం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదైతే కొన్నిసార్లు చూడండి మనం కాస్త ఇబ్బందుల్లో ఉంటూ దాన్ని క్లియర్ చేసుకోవాలనేటువంటి ఒక మదన జరుగుతూ ఉంటుంది. ఆ మదనకి ఫుల్ స్టాప్ ఏప్రిల్ నుంచి పెడతారు మీరు. ఇదంతా కూడా ఒక రీసెర్చ్ పీరియడ్గా అనుకుంటుంటారు. అలాగే పర్టికులర్గా ఏంటంటే ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా చాలా క్లియర్ అవుతాయి ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత. జ్యేష్ఠ నక్షత్ర సంబంధంగా చూసుకున్నట్లయితే అయితే ఈ అనురాధలో ఇంకొక విషయం చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అప్పటి వరకు 2022లో చూసుకున్నట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఎత్తు, ఈ 2022లో మీరు లావాదేవీలు కాస్త ఎక్కువగా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ వారికి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఇవన్నీ కొంత క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇది ఎప్పుడు ఏప్రిల్ 12 లోపల, ఏప్రిల్ 12 తర్వాత చేసే ఏ వ్యాపారమైనా ఒక ప్లానెడ్గా వెళ్తూ దాని గురించి ఎవరైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తూ ఆ రకంగా పాజిటివ్గా వెళ్తుంది. ఇక మీరు ఈ 3 నక్షత్రాల వారు ప్లస్ ఈ రాశితో కంప్లీట్గా కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, అప్పుల విషయంలో, అలాగే ఒక గృహం కానీ, ఆఫీస్ కానీ, కంపెనీస్ కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కాకపోతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా మీరు ఏప్రిల్ 12 లోపలే చేసుకోండి. లేనట్లయితే ఏమవుద్దంటే ఏప్రిల్ 12 తర్వాత వృశ్చికం వారు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వివాహ సంబంధం, వివాహం తర్వాత ఉండేటువంటి ఏవైతే కొన్ని పరిస్థితులు ఉంటాయో ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలోని, భూమి ఏదైనా కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి. బట్ ఇక్కడ ఉపాసనా సంబంధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వృశ్చికం వారికి. అయితే ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ 12 తర్వాత మాత్రం కొన్ని అప్పులు తీసుకునే విషయంలో ఆన్లైన్లో కొన్ని లోన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం సరిగా చూడడం తర్వాత చూస్తే అయ్యో ఈ కండిషన్స్ ఉన్నాయేంటి ఇందులో అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ 12 తర్వాత కొన్ని కంట్రీస్కి వెళ్ళి విజిట్ చేయడము, కొన్ని కంట్రీస్లో సడన్గా అప్పటికప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, ఆల్ ఆఫ్ సడన్గా మీకు అవకాశాలు రావడం లాంటివి కనబడుతున్నాయి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, వృశ్చికం వారికి ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆఫ్టర్ 4 నెలల తర్వాత ఎలా ఉందండి అంటే వ్యాపారస్తులకు చాలా బాగుంది. అక్కడి నుంచి అంటే ఇంప్రూవ్మెంట్స్ అక్కడి నుంచి బాగా పెరుగుతాయని. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రము, లేదా ఓం నమశివాయ షటాక్షరి లేదా నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేసుకోవచ్చు. గోవులకి సన్నగా తురిమిన అరటికాయలు బెల్లము తినిపించండి. కేతుగ్రహం దగ్గర మంగళవారం నాడు, శనీశ్వరుడి దగ్గర శనివారం నాడు, అలాగే మంగళ శనివారాలు 2 రోజులు కూడా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది. లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.